ఓకేనా? ఓకే, మాత్రం చాలులే, మాత్రం క్లారిటీ చాలు కదా. ఓకే, యూఎస్బీ స్టోరేజ్ కనెక్ట్ అయ్యగానే ఇట్లా వస్తుంది. ఓకే, మామూలు ఇక్కడ ఉంటాం కదా, ఇక్కడ జాబ్స్ అండ్ డేటా, ఎక్స్పోర్ట్ అండ్ కాపీ డేటా. దీంట్లోకి వెళ్తే డిఫాల్ట్గా డైరెక్ట్ డేటా అనే ఫోల్డర్ సేవ్ అవుతుంది. ఎక్స్పోర్ట్ టు యూఎస్బీ. జాబ్ నేమ్ వచ్చేసి మనకి ఏ జాబ్ అయితే ఇవ్వాలో దాన్ని తీసుకుంటాం. పీకేడీ తీసుకున్నాము. ఇక్కడ టెక్స్ట్ మనకు టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటుంది. టెక్స్ట్ ఫార్మాట్లో సేవ్ చేసుకున్నాం. ఇది ఇప్పుడు కదా మనకి సిఎస్సి ఫార్మాట్లో కావాలనుకో ఇదే దానికి సిఎస్సి ఫార్మాట్ కూడా వేసుకున్నాం. .csv అని ఇస్తే ఇది ఇప్పుడు సిఎస్సి ఫార్మాట్లో సేవ్ అవుతుంది. ఓకే, సిఎస్సి ఫార్మాట్లో సేవ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఎక్స్ఎఫ్, ఇది ఆటోకాడ్లో కావాలంటే ఎక్స్పోర్ట్ ఆటోకాడ్ పికేడ్. ఓకే, ఎక్స్పోర్టెడ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎక్స్పోర్ట్ డేటా. ఇది ఎక్సెల్ షీట్ కదా, ఎక్స్ఎంఎల్ డేటా అంటే ఎర్త్ బ్రో, కేఎంఎల్ ఎర్త్. ఎక్స్ఎంఎల్ కూడా అదే రాజా. సర్లే, ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లోకి వేసుకున్నాం. దీని వరకు 13 పాయింట్స్ ఎక్స్పోర్టెడ్. ఓకే, ఇంకేమేమి ఫార్మాట్లు ఉన్నాయి?